హలో అండి. వెల్కమ్ టు వింటీ స్పైసెస్. ఈరోజు నేను మనందరి ఫేవరెట్ చిల్లీ చికెన్ చేస్తున్నా అండి. చికెన్ అంటే చాలా మందికి ఇష్టం అండి. అలాగే చాలా వెరైటీస్ ఆఫ్ రెసిపీస్ కూడా చికెన్తో చేయొచ్చు అండి. అందులో వన్ ఆఫ్ ద ఫేమస్ అండ్ ఫేవరెట్ అండి చిల్లీ చికెన్. చాలా బాగుంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. దీనికోసం అయితే నేను 250 గ్రామ్స్ చికెన్ తీసుకున్నా అండి. ఈ చికెన్ని నీట్గా కడిగి పెట్టుకున్నాను. ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి ఈ సాల్ట్ అనేది ముక్కలకు బాగా కలుపుతూ పట్టించుకోవాలండి. ఈ చికెన్ని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి కదా, దీనికోసం 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ అలాగే 1.5 స్పూన్ మైదా పిండి వేసి ఈ పిండిలన్నీ కూడా మంచిగా పట్టించుకోవాలండి. చికెన్కి కావాలి అనుకుంటే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. జస్ట్ కలర్ కోసం మాత్రమే అండి. నేనైతే కొంచెం యాడ్ చేసుకున్నా అండి. ఈ కలర్ అనేది మంచిగా ముక్కలకు పట్టించుకోవాలండి. చూడండి మంచిగా పట్టింది కదా. ఇప్పుడు ఇందులో ఒక ఎగ్ అనేది బీట్ చేసి వేసుకోవాలండి. ఈ ఎగ్ని కూడా మంచిగా చికెన్ పీసెస్కి కలుపుతూ పట్టించుకోవాలండి. ఇప్పుడు పాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ మంచిగా హీట్ ఎక్కిన తర్వాత ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసి చికెన్ అనేది వీడియోలో చూపిస్తున్న విధంగా మంచిగా అన్ని వైపులో కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. చూసుకోండి, మరీ ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఒక 80% ఫ్రై అయితే సరిపోతుందండి. ఈ చికెన్ అనేది హెల్త్కి చాలా మంచిదండి. ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, ఫ్యాట్ తక్కువ ఉంటుంది కనుక డైలీ తినొచ్చండి, అంత మంచిది. చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో చికెన్కి. మంచిగా ఫ్రై అయింది కదా. ఈ చికెన్ని తీసి పక్కన పెట్టేసుకుందాం అండి. లోపల కూడా ఎంత మంచిగా కుక్ అయిందో చూడండి. ఇప్పుడు అదే ప్యాన్లో 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి తరుగు అలాగే పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకోవాలండి. చూసుకోండి, కారం అనేది ఎవరికి సరిపడా వాళ్ళు వేసుకోవాలి. నేనైతే 4 పచ్చిమిర్చి వేసుకున్నా అండి. ఇవి అన్నీ కూడా ఒకసారి కలుపుతూ ఫ్రై చేసుకున్నాక క్యూబ్స్గా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ఆనియన్స్ వేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకున్నాక ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. అలాగే ఒక 1/2 స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకున్నాం అండి. సాల్ట్ అనేది చూసుకొని వేసుకోండి, ఎందుకంటే మనం నెక్స్ట్ సాసులు వేస్తాం కదా, అందులో ఉంటుంది కనుక చూసుకొని వేసుకోండి. కావాలి అనుకుంటే లాస్ట్లో వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకున్నాక 2 స్పూన్ల చొప్పున టమాటా సాస్ అలాగే డార్క్ సోయా సాస్, గ్రీన్ చిల్లీ సాస్ వేసుకొని ఈ సాసులన్నీ కూడా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. ఇందులోనే 2 స్పూన్ల కార్న్ఫ్లోర్లో 4 స్పూన్ల వాటర్ వేసి ఎక్కడ ఉండలేకుండా కలుపుకున్న ఈ కార్న్ఫ్లవర్ వాటర్ని ఇందులో వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలండి. 1 నిమిషం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇందులోనే కొంచెం అంటే కొంచెం వాటర్ వేసుకోండి, మరీ ఎక్కువ అవసరం లేదు. వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్నాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ అనేది ఇందులో వేసి 2-3 నిమిషాలు కలుపుతూ హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. మరీ ఎక్కువసేపు అయితే అవసరం లేదండి. అంతే అండి, ఎంతో ఈజీ అయిన చిల్లీ చికెన్ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.